ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం జనవరి 1 నుంచి 16 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులు 2 సూచనలు ఏమిటంటే, ఈ రాశి ఫలితాలు సంవత్సరం రీత్యా తీసుకుని జాగ్రత్తల ఫలితాలు అప్లోడ్ చేయడం జరిగింది, మీరు చూసే ఉంటారు. అలాగే నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో జనవరి 3వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ఎంపరర్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ వ్యాండ్స్. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా కానీ. ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగోదు, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం బాగోదు, ఇలాగా రకరకాలుగా ఉంటాయి. ఏది స్థిరం కాదు లైఫ్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఏది స్థిరం కాదు. ఈవేళ ఇలాగ ఉందంటే రేపు ఇలాగ ఉండకపోవచ్చు, ఎల్లుండి ఇంకొకలాగా ఉండొచ్చు. అందువల్ల జీవితంలో జీవన ప్రమాణాలు స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి. వచ్చిన అవకాశం పట్టుకోవాలి, అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసిన తర్వాత ఆ చిరాకు రక్త భావంలో ఇంకా అవధులేని వదిలేయకుండా చివరి దాకా ఎదురు చూడాలి. మనం సినిమా టికెట్లకు తీసుకున్నారు కూడా, ఎవరు కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే కంటిన్యూ సర్వర్ కనెక్ట్ అయ్యేదాకా ట్రై చేస్తూనే ఉంటారు కదా. అలాగా విసుగు విరామం లేకుండా చివరిదాకా ప్రయత్నం చేయాలి. వచ్చిన అవకాశం పట్టుకోవాలి. ఈ సమయంలో వదలకూడదు, ఏ అవకాశం వదలద్దు. అలాగే జీవన ప్రమాణం, జీవన స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి. గౌరవం కాపాడుకోవాలి, మాట పోకుండా కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఒక 3-4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 4-5 తారీఖుల తర్వాత ఒత్తిడి తగ్గుతుంది. పర్సనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ కొంత చేంజెస్ వస్తుంటాయి, అనుకూలమైన మార్పులు వస్తుంటాయి. రావడం కూడా బలవంతంగా మనం తెచ్చుకోవాలి. ఈ సమయంలో మీరు బలవంతంగా మార్పులు మీరు పట్టుకోవాలి, తెచ్చుకోవాలి. డెవలప్మెంట్ కోసం కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ 3 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ పెంటికల్స్. ఇదే చెప్తుంది. మీ గతంలో కొన్ని విషయాల్లో కొంత రావాల్సిందండి ఎక్కువ రావడం కానీ, వచ్చిందని మీరు తీసుకుంటే వదిలేయడం కానీ, ఈ రకంలో కొన్ని కనబడుతున్నాయి. గతంలో కొన్ని ఎక్సెస్, ఒకేసారి జాబ్కి ట్రై చేస్తుంటే 2-3 అవకాశాలు రావడం, ఇదని అది మీరు డిలే చేయడంలో పోవడం, ఇలాంటివి కొంతమంది రావడం. ఇలాగ ప్రస్తుతం వస్తే శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ లాభాలు కలుగుతాయి. ఉద్యోగం నోటీస్ పీరియడ్లో జాబ్ వస్తుంది. ఫారిన్ ట్రావెలింగ్ ట్రై చేస్తే మీ వీసా వస్తుంది. అనుకూల వాతావరణం అంతా ఉంది, బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. 3-4 తారీఖుల తర్వాత శుభవార్తలు వింటారు. అయితే వచ్చిన ఆనందాన్ని మిస్ అవ్వకుండా కాపాడుకోవాలి. అలాగే ఇంకా కావాలనుకోవడం తప్పు కాదు, కానీ ఉన్నంత కొంత ఒక్కోసారి తృప్తి పడాలి. ఆ మూడ్ స్వింగ్స్, అనుకున్నది రాలేదు, ఎంతో కొంత అనుకోవడం ఒక రకం, ఎంతో కొంత వచ్చిందనే తృప్తి పడడం ఒక రకం. ఈ సమయంలో మీరు తృప్తి పడుతూ ఉండాలి. ఎంతో కొంత వచ్చింది పోకుండా అని తృప్తి పడాలి. లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది. 2 ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్లో మీకు అదే చూపిస్తుంది. కొంత ఆగాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనకి ఇంతే రాసి పెట్టింది, ఇంతే వస్తుంది అని చెప్పి తృప్తి పడాలి. చివరిదాకా ప్రయత్నం చేయాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ కప్స్, సామాజికంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్. కొన్ని కుటుంబ విషయాల్లో అనవసరం డిస్కషన్ పెట్టుకోవడము, అనవసరం మాటలు మాట్లాడడం, విత్ ఇన్ ఫ్యామిలీ వేరే వాళ్ళ గురించి మీరు మాట్లాడుకోవడం, ఇవన్నీ అనవసరం చర్చలే దారితీసి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సామాజికంగా గుర్తింపు, గౌరవం 2 పొందుతారు. కష్టపడతారు, ఆర్థికమైన లాభాలు వస్తాయి. గుర్తింపు, గౌరవం 2 కూడా పొందుతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్. గౌరవం, గుర్తింపు వస్తాయి. ఒకళ్ళు నోటీస్ పీరియడ్లో ఉంటే కొత్త జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతుంది, బాగుంటుంది ఉద్యోగం అందరికి కూడా. ముఖ్యంగా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? జడ్జిమెంట్. మీరు ప్రయత్నంలో మీరు సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తారు, రియలైజ్ అవుతారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సిస్టమేటిక్గా ప్రయత్నం చేసి మీ సిబి ప్రిపరేషన్ కరెక్షన్ చేసుకుని చూసుకుంటారు. పెద్దవాళ్ళ సలహా పాటించండి, సజెషన్స్ తీసుకుంటే మీకు పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళనే కాదు, సక్సెస్ అయిన వాళ్ళు, వయసులో చిన్నవాళ్ళనే కానీ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు సలహాలు తీసుకుని ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. 5వ తారీఖు తర్వాత బాగుంటుందంతా. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. అనుకూల వాతావరణం ఉంది, సక్సెస్ వస్తుంది.
మీకు కాంపిటేటర్స్ మీ విజయం పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. ఒకసారి పెట్టే ఖర్చులు చూసుకోండి. పిల్లల కోసం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తున్నారో వాటిని చెక్ చేసుకోండి. ఈ సిప్లోను స్టాక్స్ వాటిలో డబ్బులు పెట్టేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టుబడి పెట్టండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 10 ఆఫ్ వ్యాండ్స్. బాగుంటుంది ఆరోగ్యం. మాస్టర్ హెల్త్ చెకప్ పెండింగ్ ఉండి చేయించుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. ఏమైనా సమస్యలు చిన్న చిన్న సమస్యలు తీరుతాయి. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? కింగ్ ఆఫ్ పెంటికల్స్. ముఖ్యమైన సంఘటన ఏమి ఉండదు. ఏ సమస్య ఉన్నా ఏది ఎలాగన్నా కానీ ప్రశాంతంగా జీవిస్తారు. మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోరు. చిన్న చిన్న టెన్షన్లు ఉన్నా కానీ పెద్ద మాటలు పట్టించుకోక్కర్లేదు. సాధ్యంతో ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హై ప్రెస్టస్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? సన్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి మీరు నోరు తెచ్చి మీకు కావాల్సింది మీరు అడగాలి. మీకు కొన్ని ఇబ్బంది చెప్పాలి. లేకపోతే ఎవరికి తెలియదు మీరు బాగానే ఉన్నారు అనుకుంటారు. ముసుగేసుకొని మనం మేనేజ్ చేయడం కాకుండా మీకు చెప్పక స్థాయి కాపాడుకోవాలని చెప్పాను. మొట్టమొదటి కార్డులను స్థాయి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ సహాయం కావాలి, ఈ రకమైన సమస్య వచ్చే అవకాశం ఉంది, ఈ సమస్య వచ్చింది, ఏం చేయమంటావు? మొహమాట లేకుండా అడగాలి. ఇలాంటి సమస్య ఉండే ముందు మీరు ఏం చేశారు, ఎలా దానికి బయటపడ్డారు, అది కూడా మీరు అర్థం చేసుకుని గుర్తు తెచ్చుకొని ఆ రకంగా ప్రయత్నం చేస్తే వృద్ధి కలుగుతుంది. ఆడవారి బాగుంది. ఎటువంటి సమస్య ప్రత్యేకంగా ఏముండవు. హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడుపుతారు. టెన్షన్ లేకుండా ఉంటారు. వైవాహిక జీవితంలో కొంత ఘర్షణబోధ వాదనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడడం మూలంగా కొంత ఘర్షణపూరిత వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట అనకుండా మాట అనే అవకాశం ఇవ్వకుండా ఉండాలి ఈ సమయంలో అంతా కూడా. సంతానపరంగా ఎటువంటి చిక్కులు లేవు. సంతానం బాగుంటుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు కలిగితే బాగుంటుంది. విద్యార్థి పిల్లలకి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. రకరకాల డైల్మాట్ కన్ఫ్యూజన్ అంతా ఉంటుంది. ఇది పెద్దగా అవన్నీ పట్టించుకోతుంటే పేరెంట్స్ మాటికి ప్రయారిటీ ఇవ్వండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి 4 ఆఫ్ పెంటికల్స్. అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. విశాఖ నక్షత్రం వాళ్ళు ఫుల్ బిజీ ప్యాకప్ అయిపోయి ఉంటారు. ఖాళీ ఉండదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మీకోసం మీరు టైం కేటాయించిన టైం కూడా మీకు ఉండదు. కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకోండి. మొదటి 3 నెలలు ఆ ప్రెషర్ ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు సహాయం చేస్తారు. సహాయం దొరుకుతుంది. మీరు నోరు తెచ్చి మీరు అడగాలి. తెలిసిన వాళ్ళందరూ సహాయం అడగండి ఏదైనా ఇబ్బంది ఉందంటే. లేకపోతే అక్కర్లేదు. ఉద్యోగమో లేకపోతే బిజినెస్ లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, లోన్ కోసమో ఏదైనా కానీ మీకు సపోర్ట్ చేసే రీసోర్సెస్ అందరినీ మీరు వెతుక్కోండి. పాత వాళ్ళని వదిలేకుండా పాత వాళ్ళని కదిలించండి. ఓ 10 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు మీరు ఎవరితో అన్నా, సడన్గా మళ్ళీ కాంటాక్ట్ మీద దొరికింది, సరే హాయ్ చెప్పండి, ఉపయోగపడచ్చు మీకు ఏమైనా. అందువల్ల సహాయం దొరుకుతుంది. ఆర్థికమైన సహాయం కానీ ఏ రకమైన సహాయం దొరుకుతుంది, బాగుంటుంది. జ్యేష్ఠ వాళ్ళు పూర్తి అనుకూలంగాను 8వ తరగతి ఇంకా అనుకూలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉండే సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ వృద్ధి, గౌరవాన్ని పొందుతారు. బాగుంటుంది అంతా కూడా. పరిహారం చేసుకోవాలా? విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ కప్స్. శనిగ్రహాన్ని ఆరాధించండి. శని స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోండి. ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ కప్స్. మీరు కూడా శనిగ్రహానికి ఆరాధన చేసుకోండి. శనికి జపం హోమం చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? హ్యాంగ్డ్ మ్యాన్. నిత్య పూజ చేసుకోండి. నవగ్రహాన్ని ఆరాధించండి. ప్రత్యేక పరిహారం అంటే అది మీకు అక్కర్లేదు. ఈ పరిహారాన్ని 3 దర్జాలు ఏమిటి కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.